ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు బృందం స్పీడ్ పెంచింది. ఇప్పటివరకు పోలీసు బాసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునుంది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్న నేతలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు విచారణ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాల చిట్టా విప్పారు. ఎవరి ఆదేశాల మేరకు పనిచేశాడు, ఏం చేశాడు, ఉన్నత అధికారుల ఆదేశాలతో ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నాడు, తన టీంను సొంత పనులకు ఎలా వాడుకున్నాడు అనే అంశాన్ని కూపీలాగింది దర్యాప్తు బృందం. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు ముఖ్యంగా 2 రకాల అక్రమాలకు పాల్పడ్డాడు. ఒకటి, బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవడం. రెండోది, బీఆర్ఎస్ నేతల డబ్బులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించడం. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుకు ఆర్డర్ ఇవ్వగానే తన టీంను పంపి ఆ డబ్బులను పట్టుకునేవాళ్లు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టు ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లోనూ ప్రతిపక్షాల డబ్బులు పట్టుకున్నట్లు తేల్చారు పోలీసులు. ఓవైపు ప్రతిపక్ష పార్టీల డబ్బులు పట్టుకుంటూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల క్యాష్ ను ఈజీగా లొకేషన్ కు చేరవేసేందుకు ఏకంగా ప్రభుత్వ వాహనాలను, టాస్క్ ఫోర్స్ పోలీసులను వాడుకున్నారు రాధాకిషన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బులను తరలించేందుకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి కిరణ్ ను వాడుకున్నట్లు తేల్చారు పోలీసులు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ ఎస్ఐ కిరణ్ కు రాధాకిషన్ రావు చెప్పేవాడని తెలుస్తోంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో తెల్లాపూర్లోని ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గరలో ఉండే శివచరణ్ రెడ్డిని కలిశారు ఎస్ఐ సాయి కిరణ్. శివచరణ్ రెడ్డి ఒక కొత్త ఐఫోన్, కొత్త సిమ్ ఇచ్చి ఇకపై అదే నెంబర్ తో టచ్ లో ఉండమని ఎస్ఐ సాయి కిరణ్ కు సూచించారు. శివచరణ్ రెడ్డి గైడెన్స్ లో ఎస్ఐ సాయి కిరణ్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశాడు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి రాణిగంజ్ కు వెళ్లి అక్కడ ₹1 కోటి తీసుకుని తిరిగి హాస్పిటల్ కు వచ్చి దివ్యచరణ్ రావుకు అప్పగించాడు ఎస్ఐ సాయి కిరణ్. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్లి అక్కడి నుంచి ₹1 కోటి తీసుకువచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. ఆ తర్వాత అక్రమాలు బయటపడకుండా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్లను క్రాష్ చేశాడు. అతని ఫోన్లను స్వాధీనం చేసుకున్న విచారణ బృందం వాటి నుంచి డేటా రిట్రీవ్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే రాధాకిషన్ రావుకు సహకరించి డబ్బులు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లను విచారించి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఇక రిటైర్డ్ ఎస్పీ, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.